నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఈ మధ్య కాలంలో మనం ఇండస్ట్రీలో అంటే కనిపించే వాళ్ళు కాబట్టి, సెలబ్రిటీస్ కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే పెళ్లి చేసుకోవడానికి, ఒక రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఒక ఏజ్ అనేది చూపించేవారు ఇంతకు ముందు. బట్ నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారు దాన్ని చెరిపి కొంచెం ముందుకు వచ్చారనే చెప్పచ్చు. రైట్. ఇప్పుడు మరో ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి గారు కూడా 60 years ఏజ్లో కూడా పెళ్లికి సిద్ధమయ్యారు, పెళ్లి చేసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అది వాళ్ళ పర్సనల్ అనుకో, బట్ అసలు ఏం జరిగింది? ఆశిష్ విద్యార్థి యాక్చువల్లీ మనకి అప్పుడెప్పుడో హిందీలో ఇంట్రడ్యూస్ అయ్యాడు. కాలింగ్ సంధ్య అనే ఒక మూవీ అనుకుంటా. మన తెలుగుకి మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ మూవీతో వచ్చాడు. ఆ మూవీకి ఏంటంటే జేడి చక్రవర్తిది అప్పుడు ఒక సినిమా తీసి, ఈ సినిమాకి పేరు లేదు, మీరే పేరు పెట్టండి అని చెప్పేసి జనాలకు వదిలేరు. అట్లా 4-5 పేర్లు వస్తుంటే పాపే నా ప్రాణం అని ఫిక్స్ చేశారు. గుర్తుందా? అప్పట్లో ఆ టైటిల్ జనాలే పెట్టండి, మీరే పెట్టండి, ఈ సినిమాకి పేరు లేదని. అప్పుడు దాని మీద కొంచెం బజ్ వచ్చినప్పుడు ఆ సినిమా చూస్తే అందులో ఎవరైనా కొంచెం డిఫరెంట్గా ఉన్నాడే అని చెప్తే ఆశిష్ విద్యార్థి. అట్లా మన తెలుగు ఇండస్ట్రీ వచ్చాడు. ఈయన అప్పుడే 20 ఏళ్ల క్రితమే శాకుంతల బారువా అనే ఒక ఆర్టిస్ట్ ఉండేది. వాళ్ళ అమ్మాయి రాజోషి బారువా అని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి ఒక ఆర్ట్ విద్యార్థి, ఈయన ఆశిష్ విద్యార్థిలా ఆయన ఆర్ట్ విద్యార్థి, ఒక కుర్రాడు ఉన్నాడు. బాగానే సాగింది వీళ్ళ అంతా. కొన్నేళ్ల తర్వాత ఈయన రాను బిజీ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడంటే పర్లా, ఆయన కొత్తలో ఈయన రాను బాగా షూటింగ్లలో బిజీ అయిపోతూ ఇక రోజంటే అటు తిరుగుడు ఇటు తిరుగుడు, ఇక ఫ్యామిలీకి రాకపోవడం. ఈమె 24 గంటలు ఫోన్ చేసి అది ఉందా ఇది ఉందా, మనకు తెలిసిందే కదా. స్టార్టింగ్ ప్రేమ గడుగుతుంది, తిన్నావా, ఉన్నావా, ఏ టైంకి వచ్చావు, నిజంగా షూటింగ్ ఉందా లేక ఎక్కడికైనా వెళ్తున్నావా, ఈ మధ్య సినిమాల్లో తిరుగుతున్నావు, నీకేమైనా అది ఉందా ఇది ఉందా, ఇవన్నీ వస్తాయి కదా బేసిక్ ఎక్కడ. సో వచ్చిన తర్వాత ఈయన ఏం చేసా, నీకేంటి చెప్పేది, అవును ఇక్కడే ఉన్నా, అయితే ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పేసి గొడవలు వచ్చి ఇక వీళ్ళు విడాకులు తీసేసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. అండ్ ఒంటరిగా ఉన్నా కూడా వీళ్ళ అబ్బాయి కూడా మంచిగానే సెటిల్, అంటే హీరోలా ఉంటాడులే. ఒంటరిగా ఉన్నా కూడా అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి స్ట్రీట్స్లో ఆ ఫుడ్ ఏదైనా ఎంత కొత్త ఇడ్లీ, అప్పట్లో ఈయన ఒక యూట్యూబ్ వీడియోలో కూడా ట్రావెలింగ్ కి సంబంధించి ఫుడ్ కి సంబంధించి పెట్టారు. పానీపూరి అది తినా ఎంత బాగుందో అని చెప్పేసి షార్ట్స్ వీడియోలో రిలీజ్ చేసేవాళ్ళు. అట్లా అందరికి బాగా దగ్గర అయ్యాడు. ఈ మధ్యకాలంలో ఆర్యాపర్ అని ఒక వెబ్ సిరీస్ ఉండేది, దాంట్లో విలన్గా మంచి రోల్ చేశాడు. అంటే బాగా ఏజ్ అయిపోయి ఆయనకు కూడా ఒక రోగం ఉండి రేపో చచ్చిపోయే మనిషి అయినా సరే అక్కడ యురేనియం ఐలాండ్ అనేది ఏదో ఉంటుంది, అదంతా ఈయనకు కావాలి. ఆ టైప్లో ఒక మంచి స్టోరీ అది కూడా బాగుంటుంది. ఆర్యాపర్ కొంచెం మన తెలుగు డబ్బింగే కొంచెం ఏదో రకంగా ఉండి మనకు కనెక్ట్ అవ్వదు, కానీ ఎక్సలెంట్ మూవీ యాక్చువల్లీ, ట్రైబల్కి సంబంధించింది. అట్లా మంచి మంచి నటులు మనం చూసాము. ఇంకా పోకిరి, ఇక మనం 1-2 ఎన్ని చెప్పుకుంటాం ఈయన సినిమాలో. అండ్ మంచి శంకర్తోనూ దేంట్లోనూ పవన్ కళ్యాణ్ గారితో చేసిన సినిమాకి ఈయన మంచి పేరు వచ్చింది. అయ్యో, ఈయనకి ఇంటర్నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. చాలా మంచి జాతీయ స్థాయి నటుడు. అండ్ డీసెంట్ ఫాదర్ క్యారెక్టర్లు వేసాడు, కరుడు కట్టిన విలన్ పాత్రలు వేసాడు, అన్నీ బాగా చేశాడు. అండ్ కామెడీ కూడా, కామెడీలో టైప్ విలన్ కూడా కామెడీ చేయగలని కొంతమంది ఉంటారు. మనకు పరేశ్రా లాంటి వాళ్ళు, ఎవరు శంకర్దాద్ MBBS లాంటి, అట్లాంటి అరుదైన కొంతమందిలో ఈయన ఒకడు. సో ఆ రకంగా చూసుకోవచ్చు, మంచి ఆర్టిస్ట్. సో ఈయన ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒంటరిగా ఉన్నాడు. అట్లా ఈ ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ మధ్యలో ఒక ఫ్యాషన్ స్టోర్ ఎక్కువ విజిట్ చేయడం. అంటే ఈయనకి ఇవి ఇష్టం, ఈ స్కార్ఫ్లు ఉంటాయి చూసావా, ఇట్లా వేసుకునేవి, స్కార్ఫ్లు ఇష్టం. ఆ స్కార్ఫ్లు కొనడానికి ఇట్లా స్టోర్కి వెళ్ళి పక్కనే ఇంకేదో యాక్సెసరీస్ స్టోర్ ఉంటే అందులోకి వెళ్ళడం. రెగ్యులర్గా ఆయనకు ఆ స్కార్ఫ్లు బాగా నచ్చి, ఈ కట్ స్వెటర్లు బాగా నచ్చి, ఆ డిజైన్స్ అవి నచ్చి అక్కడికే ఎక్కువ వెళ్ళడం స్టార్ట్ చేశాడు కోల్కతాలో. ఈ అమ్మాయి కూడా మంచి ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్, రూపాలి బారువా. సేమ్ ఇంతకుముందు వాళ్ళ ఎక్స్ వైఫ్కి ఏదైతే ఇంటి పేరు ఉందో సేమ్ ఆ వర్గానికి చెందిన అమ్మాయి ఈమె కూడా. మీ పేరేంటి, హాయ్ అంటే నా పేరు రూపాలి బారువా. ఓ మీరు బారువాసా, నేను ఇంతకుముందు కూడా బారువాన వాళ్ళని పెళ్లి చేసుకున్నాను, ఇలా అయింది అలా అయింది, ఇది ఆర్టిస్ట్, అట్లా మాటలు కలవడం. వీళ్ళ జర్నీ కొంచెం సాగింది. అయితే
ఇంట్రెస్టింగ్ గా వీళ్ళది కూడా ఎట్లా ఉంటా, ఆమె ఫ్యాషన్ ఎంటర్ప్రీనియర్. ఇప్పుడు మన హ్యాండ్ బ్యాగ్స్, అవును. లేడీస్ Accessories అన్నీనా? యాక్సెసరీస్, మంచి జ్యువెలరీ అండ్ డిఫరెంట్ టాప్స్, బ్లౌజెస్ అండ్ ఇవి గాజులు, కొత్త రింగ్స్, ఇవన్నీ ఉంటాయి కదా, హెయిర్ యాక్సెసరీస్, ఇవన్నీ కూడా స్టోరే కాదు, మంచి ఇట్లా ఎగ్జిబిషన్స్ కూడా పార్టిసిపేట్ Conduct చేసేది. చేస్తూ ఉంటారా? తాజ్ కృష్ణ, ఇప్పుడు మన హైదరాబాద్ ప్రతి సిటీస్లో ఉంటాయి కదా మంచి జ్యువెలరీ ఎగ్జిబిషన్స్, అవన్నీ వెళ్ళి కంటెస్ట్ చేసేది ఫ్యాషన్ ఎగ్జిబిషన్స్ అన్నిట్లో. సో అట్లా ఈయన షూటింగ్ ఎప్పుడైనా హైదరాబాద్లో ఉందంటే ఆ ఏరియాలో ఆ టైంలో ఏదైనా ఎగ్జిబిషన్ ఉంటే ఈమె అక్కడ స్టాల్ బుక్ చేసుకునేది. ఇప్పుడు వీళ్ళు కలిసి ఇక్కడ ఉండేవాళ్ళు. నెక్స్ట్ నాకు ముంబైలో షూట్ ఉందంటే ఆ టైంలో రెగ్యులర్ నడుస్తాయి ఎగ్జిబిషన్స్. వీళ్ళకి ఒక గ్రూప్ కూడా ఉంటుంది, వాట్సాప్ గ్రూప్. ముంబైలో ఏమైనా ఎగ్జిబిషన్స్ ఉన్నాయా, వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసేది 3 days. ఈమె స్టాల్ కూడా చాలా నీట్గా పెట్టుకుంటుంది ఒక పద్ధతిగా. ఇట్లా ఇప్పుడు ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇలా వెళ్ళి ఇంత బాగా డిజైన్ పెట్టుకుంటారో అంత నీట్గా పెట్టుకునేది. సో ఈ రకంగా చేసుకునేది. రెగ్యులర్ కలిసిపోయి ఎందుకు వై నాట్ వి లివ్ టుగెదర్ అని అనుకున్నారు. అండ్ ఇందులో తప్పే ఉంది యాక్చువల్గా, వాళ్ళ పర్సనల్ లైఫ్ అది. ఇప్పుడు ఆయనకు 60 ఏళ్ళు ఉంటే తప్ప పెళ్లి చేసుకోవద్దా, అది ఆయన పర్సనల్. ఆయన హ్యాపీగా ఉన్నాడు. అండ్ ఆమెతో ఫస్ట్ వైఫ్తో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో మనకు తెలియదు, తర్వాత ఆయనకి బాగా షూటింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో మనకు తెలియదు. ఒక టైప్ ఆఫ్ టెక్టిక్ పీరియడ్లో కుటుంబంతో గొడవలు, షూటింగ్లు కలిపి ప్యారల్గా బాగా చేసిన తర్వాత ఈ మధ్య కాలంలో కొంచెం సినిమాలు తగ్గాయి, మనము చూసాం. ఆ టైంలో ఈయనంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఎంజాయ్ చేశాడు సోల్గా. ఇడ్లీ తిన్నా, వడ తిన్నా, ఏదైనా తినండి దాన్ని నీట్గా అలంకరించి తినేసి బాగుంది అని పెట్టేవాడు. ఏది అప్పట్లో ఒక పెద్ద ముసలైన తిని మనకి ఆహా అంటాడు చూసావా, ఆ టైప్ నాకు గుర్తొచ్చాడు నాకు. సో ఇట్లా అయిపోయింది. ఇప్పుడు రూపాలి బరువా కూడా మంచి ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్, వీళ్ళిద్దరికి మంచి సఖ్యత కుదిరింది. అండ్ ఆమె కూడా ఒంటరి అమ్మాయి అనుకుంటా, ఫ్యామిలీ ఉన్నట్టయితే మనకేం లేదు. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే ఎప్పటి నుంచో వాళ్ళు బెంగాలీస్ అనమాట. అక్కడ వచ్చి కలకత్తా వచ్చి అక్కడ సెటిల్ అయింది. అస్సాం ఆమె అస్సాంకి చెందిన ఆమె. ఫ్యామిలీ పెద్దగా ఏమి డీటెయిల్స్ తెలియదు. ఆమె ఇక్కడ ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ అయితే మనకి బాగా ఫేమస్. రూపాలి యాక్సెసరీస్ అంటే మన సినిమా వాళ్ళు కూడా, ముంబై వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళి కొనుక్కునే వాళ్ళు, ఆమెతో డిజైన్ చేయించుకునే వాళ్ళు. ఇంకా ఆశీష్ విద్యార్థి కూడా వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్స్ చాలా మందికి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ లివింగ్ రిలేషన్స్, ఈ డేటింగ్, పెళ్ళి అంటే కొంచెం తప్పుగా అనుకుంటారు, కానీ యాక్చువల్గా ఈ ఏజ్లోనే ఒకరి తోడు ఒకరికి అవసరం. ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో కనీసం మంచిగా మాట్లాడడానికి పక్కన ఒక వ్యక్తి కావాలి. అలా పెడార్థాలు తీస్తే పైగా విడిపోయిన తర్వాతే నా పెళ్లి చేసుకున్నాడు. ఈమె కూడా బారువా సెంటిమెంట్ పడిపోయింది. పైగా వీళ్ళ అబ్బాయిని కూడా, ఇప్పుడు ఆమె బారువా వైఫ్ తో కన్న పిల్లోడు అర్త్ విద్యార్థి. సో ఈమె కూడా ఆ పిల్లోడిని యాక్సెప్ట్ చేసి మంచిగా చూసుకునే అవకాశం ఉంది. ఈయన కూడా హ్యాపీగా షూటింగ్ చేసుకుంటారు, హీఈస్ హ్యాపీ కదా. అండ్ చూడు, పెళ్లి కూడా ఏ దొంగచాటుని ఎక్కడికో చేయలేదు. రిజిస్టర్ మ్యారేజ్, వాళ్ళ బంధువులు, పిల్లలు అందరు ఉన్న సమక్షంలోనే అందరు సంతకాలు చేస్తేనే నీట్ గా చేసుకొని రిలీజ్ చేస్తారు. పెళ్లిలా కూడా కాదు, అందరూ విమర్శిస్తున్నారు కానీ యాక్చువల్ గా నేనైతే అప్రిషియేట్ చేస్తున్నా. మంచి జంట, బాగున్నారు చూడడానికి అయితే. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.